అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో జరుగుతున్న హీరో రవితేజ సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. మావోయిస్టుల వారోత్సవాల కారణంగా నిలిపివేసినట్లుగా తెలియజేశారు. 20 రోజుల షెడ్యూల్ నిమిత్తం మోతుగూడెం, పోల్లూరు, డొంకరాయి, సీలేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కు సంబంధించి సెట్స్ వేశారు. కాగా మావోయిస్టుల బంద్ నేపథ్యంలో 5 రోజులకే షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు. దీంతో ఒక నెల రోజుల వరకు మంచి ఉపాధి లభిస్తుందని ఆశించిన స్థానిక యువతకు నిరుత్సాహం ఎదురైంది. మరోవైపు మావోయిస్టుల బంద్ కారణంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రయాణాలు చేయవద్దని వాహనదారులకు సూచించారు. మనం చూస్తున్నాం ఏదైతే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో రవితేజ షూటింగ్ నెల రోజుల షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వారం రోజులకే క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరిని అక్కడ ప్రయాణాలు నైట్ టైం చేయొద్దు అంటూ పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్. ఒక పక్క మావోయిస్టుల వారోత్సవాల కారణంగా సినిమా షూటింగ్ ఆపేశారు. సినిమా షూటింగ్ ఆపేయడం వల్ల తాము ఎంతో కొంత ఈ షెడ్యూల్ వల్ల అంటే సినిమా షూటింగ్ల వల్ల మాకు ఉపాధి లభిస్తుంది అనుకున్నటువంటి వారు నిరుత్సాహపడుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్న ఆపరేషన్ కగర్ ఏ విధంగా జరుగుతుందో ఇదే క్రమంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు మావోయిస్టు వారోత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం PLGA ఈ నెల 8 వరకు కూడా మావోయిస్టు వారోత్సవాలు జరుపుకోవడానికి పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు అలర్ట్ అవ్వడం, ముఖ్యంగా CRPF బలగాలు ఈ చింతూరు ఏజెన్సీలో భారీగా కూంబింగ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ నెల 8 వరకు మావోయిస్టులు వారోత్సవాలు ఉండడంతో షూటింగ్ కి వెళ్ళినటువంటి సినిమా మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఒక సినిమా షూటింగ్ 20 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ మావోయిస్టుల యొక్క వారోత్సవాల నేపథ్యంలో కేవలం 5 రోజులు మాత్రమే షెడ్యూల్ నిర్వహించి మిగిలినటువంటి 15 రోజుల షెడ్యూల్ వాయిదా వేసుకుని ఇక్కడ నుంచి మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతున్నటువంటి రవితేజ సినిమా షూటింగ్ అంతా బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి జాతీయ రహదారి 30 నుంచి ఎవరిని కూడా పోలీసులు ఈజీగా వదలట్లేదు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి మాత్రమే వదులుతున్నారు. ముఖ్యంగా భద్రాచలం వెళ్లేటువంటి వాహనాలు కోనవరం మీదుగా తరలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడం కోసం ఏదైనా ఘాతకానికి పాల్పడితే అది సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మైత్రి మూవీ మేకర్స్ టీం ఇక్కడి నుంచి షూటింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాస్తవంగా 20 రోజుల పాటు షూటింగ్ అంటే స్థానికంగా కొంత ఖర్చు ఉంటుంది, అవసరాలు ఉంటాయి, కొంత స్థానికులకు కూడా ఉపాధి లభిస్తుంది. కానీ 5 రోజులకే షూటింగ్ నిర్వహించి వెళ్ళిపోవడం, మిగిలిన 15 రోజులు బంద్ కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత షూటింగ్ జరుగుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అవడం జరిగింది. చింతూరు ఆంధ్ర సరిహద్దు బోర్డర్ మొత్తం కూడా ప్రస్తుతం కూమింగ్ గస్తీ కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. आगे से